అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ మళ్ళొక్క మంచి పాటతో మీ ముందుకు వచ్చిన. నువ్వే లేనప్పుడు గీ జన్మ నాకెందుకే, నువ్వే రానప్పుడు నే బ్రతికుండి ఏం లాభమే, నా గుండె నిన్నే తలుచుకొని తల్లడిల్లినట్టున్నదే, నన్నే కాదని నువ్వు వెళ్తుంటే ప్రాణమాగినట్టున్నదే, నువ్వైనా చెప్పమ్మ ఓదరని నీ వాడి చెంతకు చేరమని, తననే ఆపమ్మ ఓ అవని నన్నే దాటిపోవద్దని. గిట్లా వాడిన జరేమనుకోకుర్రి. గీ పాట నాకైతే వింటుంటే మనసు అంతా బాధగా అనిపించింది. నాకైతే ఘోరంగా జీవితంలో ఒక అమ్మాయి గంతగా లవ్ చేసి లాస్ట్కి మోసం చేస్తే ఎంత బాధపడతారో, ఎంతలా నరకంలో ఉంటుందో గీ పాట రూపంలో తన నటనతో మనకు చూపెట్టిండు నూకరాజన్న. గీ పాట ఫస్ట్లో చూస్తా అంటే గీ అమ్మాయి గిల్ల అబ్బాయిని మోసం చేసిందేమో అనుకున్నా కానీ అట్లా కాదుల్లా. పాపం గా అమ్మాయికి కూడా గీ అబ్బాయి అంటే మస్తు లవ్ చేసింది. కానీ ఇంట్లోళ్ళ కోసం గా అబ్బాయిని మర్చిపోలేక ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోలేక లాస్ట్కి ఇద్దరు చచ్చిపోతారు. నాకైతే మస్తు ఏడ్పొచ్చిందిల్లా చూస్తా అంటే. మీకు కూడా గిట్లనే అనిపిస్తుంది. గీ పాటల హీరోగా చేసింది మరెవరో కాదుల్లా, మన జబర్దస్త్ నూకరాజన్న. గీ అన్న జోకులు చేయడమే చూసినాం కానీ గింత మంచి యాక్టింగ్ చేయడం గీ పాటలనే చూసినాం. ఎంత మంచిగా చేసిండంటే చూస్తా అంటే అసలు నూకరాజన్ననేనా అన్నట్టుగా నటించిండు, పాత్రలా జీవించిండు. అన్న మొత్తానికి తన నటనతో అందరినీ ఏడిపించిండు. నవ్వించడంలోనే కాదు, హృదయాలను కదిలించి ఏడిపించడంలో కూడా ఉన్నా అని మన నూకరాజన్న తన నటనతో చూపెట్టిండులా. గంత మంచిగా చేసిండు. ఇక పోతే గీ పాటల హీరోయిన్గా చేసింది మన ఆసియా అక్క. తను కూడా నటనలో ఏమాత్రం దగ్గేదేలే అని తన ఎక్స్ప్రెషన్స్తోని అందరినీ తన మాటలతో ఏడిపించింది. గీ పాట చూస్తా అంటే గంత బాగా లవ్ చేసి లాస్ట్కి గిట్లా ఎందుకు చేసిందని బాధ అనిపించింది. గీ పాటకు డైరెక్షన్ చేసింది కూడా మన నూకరాజన్ననే. అటు నటనతో కాకుండా ఇటు డైరెక్షన్తో కూడా ఇరగదీసిండు కదా. నూకరాజన్నలా యాక్టింగ్ కాకుండా ఒక డైరెక్టర్ కూడా ఉండడానికి గీ పాటతోనే మనం ముందుకు వచ్చిండిగా. గీ పాట ఇంట అంటే లవ్లో ఉన్న వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యేలా ఉన్నది గీ పాట. గీ పాటను గింత మంచిగా రాసింది మన అనిత నాగరాజన్న. ఎంత బాగా రాసిరో కదా, మస్తు ఉన్నది. గట్లనే గీ పాటను గింత మంచిగా వాడింది కూడా మన నూకరాజన్ననే. ఇక చూడురుల్లా మన నూకరాజన్నకి ఎన్ని రకాల టాలెంట్లు ఉన్నాయో తను గింత మంచి గొంతుతో గీ పాట వాడి మన ముందుకు తీసుకొచ్చిండిగా. గీ పాటకి మ్యూజిక్ చేసింది మన ఇంద్రజిత్ అన్న. గీ అన్న మ్యూజిక్ల గురించి ఇక చెప్పడానికి లేదు. పాటకి తగ్గ మ్యూజిక్ చేస్తాడు, అందరినీ ఏడిపిస్తాడు. గీ పాటను కెమెరాల బంధించింది, ముక్కలతికింది మన అరుణ్ కొలుగురు అన్న. ఇక పోతే గిట్లా మంచి పాటను పైసలు ఖర్చు పెట్టి మన ముందుకు తీసుకొచ్చింది మన రాము అన్న, సత్యం అన్న. ఈ పాట యూట్యూబ్ను నూకరాజ్ ఆసియా 1425 ఛానల్లో రిలీజ్ అయ్యి 2 వారాలు అవుతుంది. ఇప్పటికీ 2 వారాల్లోనే 5,78,000 మంది చూసిళ్ళు. మీలా కూడా ఈ పాటను ఇప్పటి వరకు చూడకపోయి ఉంటే నూకరాజు ఆసియా 1425 అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉన్నది, జల్దీ పోయి చూడుర్రి. మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వస్తా. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటా మళ్ళా.